ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రాష్ట్రం అంతా షాక్. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియా బ్యాన్ చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన ప్రకటన అయితే చేశారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. 13 ఏళ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విధానం 90 రోజుల్లో దశల వారీగా అమల్లోకి వచ్చేలాగా చర్యలు తీసుకుంటామన్నారు. వయసు పరిమితి 13 వరకే పరిమితం చేయాలా లేక 16 సంవత్సరాల వరకు పెంచాలనేది త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో యువతపై డిజిటల్ వినియోగం చూపే ప్రభావాలను అరికట్టడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. 13 నుంచి 16 ఏళ్ల వయసు గల కౌమార దశ పిల్లలకు కూడా ఈ నిషేధాన్ని విస్తరించాలా వద్దా అనేది ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. విస్తృత సంప్రదింపులు, విధాన సమీక్షల ద్వారా మరింత కఠినమైన చర్యలు ప్రవేశపెట్టడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే కనుక, ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇదైతే కనుక స్ట్రిక్ట్గా పాటించేలా చేయాలి తప్ప తల్లిదండ్రులు వదిలేస్తే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వారంతట వారి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే 16 ఏళ్ళు 13 ఏళ్ళు దాటాలని ఉంటుంది తప్ప, ఆల్రెడీ తల్లిదండ్రుల అకౌంట్లు ఫోన్లో ఉన్నప్పుడు అవి వాడుతూ ఉన్న ఆ అకౌంట్లు చూస్తూ ఆ రీల్స్ చూస్తూ వాళ్ళ అకౌంట్లు వాడుతూ ఉన్నారంటే కనుక ఇంకా ప్రభుత్వం అది ఆపడానికి అయితే అవకాశం ఉండదు. కేవలం ప్రస్తుతం ప్రభుత్వం చేయగలిగేది ఏంటంటే 13 ఏళ్లలోపు ఏజ్ రిస్ట్రిక్షన్ పెడితే కనుక వారికి ఆ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అవ్వదు. సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేకపోతే ఇంకోటో అంతవరకు ప్రభుత్వం అయితే కనుక కట్టడి చేయగలదు. ఒకవేళ తల్లిదండ్రులు తమ అకౌంట్లో ఉన్న ఫోన్లు ఇచ్చినట్లయితే కనుక ప్రభుత్వం కాదు ఇంకెవరు వచ్చినా ఆపడానికి అవకాశం ఉండదు. సో ఇది తల్లిదండ్రులు బాగా గమనించాల్సిన విషయం. దీనికోసం మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడారు. నిర్దిష్ట వయసులోపు యువకులు సోషల్ మీడియాను ఉపయోగించకూడదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నానని అన్నారు. సోషల్ మీడియాలో తాము చూస్తున్న కంటెంట్ను కౌమార దశ పిల్లలు అర్థం చేసుకోలేరని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లల రక్షణ అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ముందుగా ఈ నిషేధంపై సోషల్ మీడియా నిషేధం విధిస్తున్నట్లు తొలుత కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. 16 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్న వారిని వారందరికీ సామాజిక మాధ్యమాల వినియోగానికి చెక్ పెట్టబోతున్నామని తర్వాత వెంటనే ఇప్పుడు ఏపీ కూడా ప్రకటించింది.